గులాబీ మరికొంతమంది నాయకులతో కలిసి 23 ఏళ్ల క్రితం టీఆర్ఎస్ ను స్థాపించారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం పోటీ చేస్తూనే వస్తుంది. అది స్వయంగా కేసీఆర్ లేదా తనయుడు కేటీఆర్, కూతురు కవిత, మేనల్లుడు హరీష్ రావుల్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా బరిలో ఉన్నారు. కానీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో మాత్రం కేసీఆర్ ఫ్యామిలీ బరిలో ఉండడం లేదు. 2004 నుంచి ఇలా ఎన్నికల్లో దూరంగా ఉండడం ఇదే ఫస్ట్ టైం. ప్రస్తుతం 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా అందులో ఎక్కువ మంది కొత్త వాళ్ళకే ఛాన్స్ ఇచ్చారు గులాబీ బాస్. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి గత ఎన్నికల వరకు కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు పార్లమెంటు ఎన్నికల బరిలో నిలిచారు. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయ్యిందనే చెప్పుకోవచ్చు. కానీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పోటీ చేయవచ్చని ప్రచారం బాగానే జరిగింది. కానీ ఈ ఎమ్మెల్యేలు ఎవరూ బరిలోకి దిగలేదు. 2019లో నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి కవిత పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఈసారికైతే పోటీ చేయడం లేదు. ప్రస్తుతం ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత జరిగిన జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా, కరీంనగర్ నుంచి ఎంపీగా కేసీఆర్ పోటీ చేశారు. 2 స్థానాల్లో గెలుపొందడంతో సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా కొనసాగారు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో మంత్రిగా చేరారు. సిద్దిపేట బై ఎలక్షన్లో హరీష్ రావు పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కేసీఆర్ తన ఎంపీ పదవికి 2 సార్లు రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో వచ్చిన 2006, 2008 బై ఎలక్షన్లో 2 సార్లు భారీ మెజార్టీతో విక్టరీ కొట్టారు. 2009 ఎలక్షన్లో కేసీఆర్ మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి పోటీ పడి గెలుపొందారు. ఆయన మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడే ఉద్యమం ఒక ఊపందుకుంది. ఈ సమయంలోనే ప్రత్యేక తెలంగాణ డ్రీమ్ నెరవేరింది. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటుతోనే కేసీఆర్ సీఎం అయ్యారు. కేటీఆర్, హరీష్ రావులు కేబినెట్ మంత్రులయ్యారు. జమిలిగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో కవిత పోటీ చేసే నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. లోక్సభలో కేసీఆర్ తన వారసత్వాన్ని బిడ్డ కవితకు అప్పగించారు. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి ఆమెను కేసీఆర్ బరిలోకి దింపారు. కవిత భారీ విజయం సాధించారు. ఆ తర్వాత 2018లో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. కానీ లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి రెండోసారి పోటీ చేసిన కవిత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మీద ఓడిపోయారు. ఆ తర్వాత కేసీఆర్ ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. 2018 అసెంబ్లీ, 2019 లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం పోటీ చేసింది. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు పోటీ చేసి గెలిచారు. 2024 లోక్సభ ఎన్నికల బరిలో మాత్రం కేసీఆర్ కుటుంబం నుంచి ఎవ్వరూ పోటీలో లేరు. టీఆర్ఎస్ ఇప్పటికే అన్ని 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. 80కి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేల నుంచి ఆ సంఖ్య 39కి పడిపోయింది. ఓటమి ఆ పార్టీని తీవ్రంగా దెబ్బకొట్టింది. కీలక నాయకులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ నుంచి ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. దీంతో ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు అవకాశాలు సన్నగిల్లాయి. నిజామాబాద్లో పోటీకి పెద్దగా ఆసక్తి చూపని కవిత పార్టీ గెలిచేందుకు అవకాశం ఉన్న మెదక్ నుంచి పోటీ చేస్తారని పార్టీ శ్రేణులు భావించాయి. కానీ ఇంతలోనే ఆమెను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్టు చేసింది. దీంతో మెదక్ సీటు నుంచి కేసీఆర్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని తోసిపుచ్చుతూ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి కేసీఆర్ సీటు కన్ఫర్మ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు. పార్టీ పెట్టినప్పటి నుంచి గత టర్మ్ వరకు అన్ని ఎన్నికల్లోనూ లోక్సభకు పోటీ పడిన కేసీఆర్ ఫ్యామిలీ ఈసారి దూరంగా ఉండిపోయింది. ఓటమి భయంతోనే ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరూ పోటీకి నిలబడడం లేదని ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి.